నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్కా మహేష్ యాదవ్. టుడే అవర్ చీఫ్ గెస్ట్ తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల సంఘం హైదరాబాద్ జిల్లా చైర్మన్గా పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హైదరాబాద్ జిల్లా ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. అదేవిధంగా తెలంగాణ యాదవ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్కి రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. తెలంగాణ ఉద్యమం నుంచి ప్రస్తుతం తన నేపథ్యం ఏం జరిగింది, ఎలా జరిగింది అని మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అన్న. నమస్తే. ఎంబీ కృష్ణ యాదవ్ అంటే ఇవాళ దాదాపు అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా మీ నేపథ్యం ప్రేక్షకుల కోసం. తప్పకుండా తమే ఈరోజు యాదవ్ విజన్ వాళ్ళకి, యాజమాన్యానికి, అలాగే మీడియా సోదరులందరికీ కూడా హైదరాబాద్ జిల్లా ఉద్యోగుల పక్షాన, అలాగే యాదవ బంధువుల పక్షాన, యాదవ ఉద్యోగుల పక్షాన ఉద్యమ దండాలు. ఈరోజు ఇంత మంచి రోజు అంటే పూలే గారి 134వ వర్ధంతి సందర్భంగా నన్ను మీ యాదవ విజన్ ఛానల్కి పిలిచినందుకు నిజంగా ముఖ్యంగా మీ యాదవ విజన్ వాళ్ళకు నా తరపున నమస్కారం తెలియజేస్తూ, ఆ నేపథ్యము నేను ముషిరాబాద్ కాన్స్టిట్యున్సీలో రామ్నగర్ ప్రాంతంలో 1969లో పుట్టాను. తర్వాత ఆ స్కూలు స్వామి వివేకానంద ఎస్విఎస్ అని చెప్పి విద్యానగర్లో ఉంది, దాంట్లో చదివాను. ఆ తర్వాత 8th నుంచి సికింద్రాబాద్లో నల్లగుట్ట బాయ్స్ హై స్కూల్ అని చెప్పి అక్కడ చదివాను. ఆ తర్వాత మలక్పేట్ జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ చేశాను, ఇంటర్ వొకేషనల్. ఆ తర్వాత మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్లో డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్గా కంప్లీట్ తీసుకొని ఉన్నాను. ఆ తర్వాత నైట్ల బిఏ ఎస్విఎస్ స్వామి వివేకానంద కాలేజీలోనే నైట్ల డిగ్రీ పూర్తి చేశాను. ఇది నా విద్య, నా నేపథ్యం. దాంట్లో మేము, మా కుటుంబము ఒక సివిల్ కాంట్రాక్టర్గా, మా ఫాదరు నరసింహులు యాదవ్ అంటే మొత్తం అప్పుడు హైదరాబాద్లో ఉన్న అందరికీ తెలుసు. నైజాం టైం నుంచి కూడా మా డాడీ శాండ్ సప్లై చేస్తుండే లారీలలో. ఉస్మానియా యూనివర్సిటీ సెకండ్ కట్టడాల్లో ముఖ్యంగా మా ఫాదర్ శాండ్ సప్లై చేశాడు. అందుకే పేరుని మన్యపోయిన నరసింహులు యాదవ్ పోయి ఉస్కే నరసింహులు అని చెప్పి వచ్చింది. అడ్డిగిమేట్లో పలుగు పారా తీసుకొని 1969-70లో అసెంబ్లీ ముట్టడిస్తే ఇప్పుడున్న మాణికేష్ నగరు దాన్ని ఆవిర్భావానికి ఉన్న వెంకటస్వామి, తర్వాత అప్పుడున్న కాంగ్రెస్ లీడర్లో మా నాయన కూడా ప్రముఖుడుగా అందరు ఇప్పటికీ గుర్తు చేస్తారు. ఈవెన్ వాళ్ళ ఇంట్లల్లో కూడా ఫోటో ఉన్నది నరసింహులు. దాన్ని మాణికేష్ వడ్డెర బస్తీ దాంట్లో ఆ నేపథ్యం నుంచి వచ్చాం కాబట్టి ఒరిజినల్గా మా కుటుంబం అంతా కాంగ్రెస్కి అనుబంధంగానే పనిచేసింది. మా ఫాదర్ పాత ఉద్యమకారుడు. మా ఇంటికి సరోజిని పుల్లారెడ్డి కానీ, టీఎన్జే కానీ, వెంకటస్వామి కానీ, ఎంఎం ఆషిం కానీ, అడిగిమేట్లో వాళ్ళ పంచాయతీలన్నీ మా దగ్గరనే జరుగుతుండే. ఒక పెద్దలాగా మా తండ్రి గారు నిర్వహిస్తుండే. అది మా కుటుంబము, మా ఫ్యామిలీ నేపథ్యం. అలా 4 అన్నదమ్ములము. ఆ పెద్దన్న ఎంప్లాయ్మెంట్ గోపాల్ యాదవ్ అంటారు, ఇంకో 2 విజయ్ కుమార్ యాదవ్ ఐఎన్టీసీ లీడరు, 3 ఎస్సీఎల్ ఆయన కూడా అసోసియేషన్లో లీడరు. నేను ఈ డిపార్ట్మెంట్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్లో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ పట్టును పట్టకుండా వదలకుండా తిరుగుతున్నాము. అప్పుడు తెలంగాణ ఎన్జిఓస్లో చిన్న స్థాయి నుంచి ప్రెసిడెంట్ వరకు ఎదిగాను హైదరాబాద్ జిల్లాకు. ఒకప్పుడు కాంగ్రెస్ నేపథ్యం ఉన్నప్పటికీ కూడా తెలంగాణ ఎడ్యుకేషన్ అనేది తెలంగాణ రావాలి అని ఉద్యోగులతో పాటు విద్యార్థులు అనేక మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుకున్నారు. అందులో ముఖ్యంగా హైదరాబాద్ నేపథ్యంగా మీరు హైదరాబాద్ ఉద్యోగుల సంఘానికి చైర్మన్గా చేయడం జరిగింది. అదేవిధంగా కోదండరాం ఏర్పరిచినటువంటి జేఏసీ కన్వీనర్గా కూడా ఉన్నారు. అంటే ఏం జరిగిందన్న ఉద్యమంలో అంటే జనరల్గా ఉద్యోగులు ఫైట్ చేయాలంటే కేసులు పెట్టేసి తర్వాత ప్రమోషన్లు ఆపడము, సస్పెండ్ చేయడం ఇలాంటివి జరిగేవి. అంటే ఎట్లా ఎదుర్కొన్నారు మీరు? తప్పకుండా. అంటే 1969లో మా పూర్వీకులు తెలంగాణ ఎన్జిఓస్లోని ముఖ్యులైన ఎంఎం ఆసిం గారు, మన స్వామినాథన్ గారు, గౌరవ స్వామినాథన్ గారు, తర్వాత ఆమోస్ గారు, వాళ్ళంతా మాకు ఉద్యమంలో 69 ఉద్యమంలో క్రియాశీలకంగా తెలంగాణ ఎన్జిఓస్ సిటీ బ్రాంచ్ పాత్ర చాలా ఉన్నది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు మాకు వచ్చే వరకు 2009లో తెలంగాణ ఉద్యమం ఫ్రీ జోన్ విషయము పోలీస్ వాళ్ళది ప్రమోషన్ల కోసము హైదరాబాద్లో ఉన్న సీఏలందరినీ బయటి దానికి పంపించేసి అక్కడ ఆంధ్రాలో ఉన్న సీఏలందరినీ తీసుకొచ్చి హైదరాబాద్లో వేస్తుంటే మేము దాన్ని వ్యతిరేకంగా ఎవరో పిల్లు వేస్తే ఆ పిల్లు దాన్ని ఇక్కడ సరిగ్గా కొట్లాడక ఢిల్లీలో సుప్రీంకోర్టులో చెల్లదని వచ్చింది. దాని మీదనే ఫ్రీ జోన్ విషయం స్టార్ట్ అయినప్పుడు అప్పుడు గౌరవ స్వామిగౌడ్ గారు, సుధాకర్ గారు, మా స్టేట్ ప్రెసిడెంట్ సుధాకర్ గారు ఉండే టీఎన్జిఓస్. నేను సిటీలో హైదరాబాద్ జిల్లా పబ్లిసిటీ సెక్రటరీగా పనిచేస్తున్నా. ఆ తర్వాత సెంట్రల్ అసోసియేషన్లో పబ్లిసిటీగా పనిచేస్తున్నప్పుడే ఈ ఉద్యమం వచ్చింది.
జీవితం ముఖ్యం కానీ జీతం కాదని చెప్పి ఉద్యోగులందరూ కూడా తెలంగాణ కోసం పోరాడారు. ఆ క్రమంలోనే నాకు అనేక పదవులు, అప్పుడు టీఎన్జిఓస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుని అవకాశం వచ్చింది. ఆ తర్వాత టీఎన్జిఓస్ ఉద్యోగ సంఘం జేఏసీ చైర్మన్గా అవకాశం వచ్చింది. అట్లా టీచర్సు, గెస్టెడ్ ఆఫీసర్స్, 4వ తరగతి, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ అన్ని సంఘాలన్నీ లీడ్ చేసే స్థాయి మనకు వచ్చింది. ఆ తర్వాత పొలిటికల్ జేఏసీ కోదండరామ్ ఆధ్వర్యంలో, కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, తర్వాత జానారెడ్డి గారు అందరు కలిసి చేసిన పొలిటికల్ జేసీలో హైదరాబాద్ కన్వీనర్గా 26 కాన్స్టిట్యున్సీలకు ఇన్ఛార్జ్గా పనిచేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాం. అందరు ఏమనుకుంటారంటే హైదరాబాద్ వాళ్ళకు వాదం లేదంటారు, కానీ ఖచ్చితంగా మేము రామ్నగర్ మురికి కాలువ పక్కన పుట్టినాం. మేమందరం కూడా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి కూడా తెలంగాణ కావాలని కోరుకున్నారు కాబట్టి ఆ ఉద్యమంలో మేమందరం. ఉద్యమం విషయానికి వస్తే రామ్నగర్లో ఉన్న మీరు ఇవాళ మలక్పేట కానీ ఇలా హైదరాబాద్ ఎక్కడ జరిగినా కూడా లీడ్ చేసిరు అనే పేరు అయితే ఒక ఉద్యోగుల సంఘంలో బాగా వినిపిస్తుంది. కృష్ణ యాదవ్ అంటే ఇవాళ తెలంగాణ ఉద్యమం చేసిన ప్రతి ఒక్కరు కూడా గుర్తుపట్టే పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా యాదవుల విషయానికి వస్తే రాజ్యసభ సభ్యుడు ఇవ్వాలి అని అనుకున్నప్పుడు బాగా వినిపించిన పేరు ఎంబీ కృష్ణ యాదవ్. అంటే ఏం జరిగిందన్న, అంటే రాజ్యసభ సభ్యుడు అవుతాడు ఎంబీ కృష్ణ యాదవ్ అని అనుకున్న టైంలో ఆ పదవి రాకపోవడం, అంటే ఏం జరిగింది? అంటే అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి కమ్యూనిటీకి ఒక స్థానం కల్పిస్తా అని చెప్పాడు. దాంట్లో భాగంగానే యాదవ కమ్యూనిటీ నుంచి ఎవరెవరు ఉన్నారని ప్రాబబుల్ తీస్తే అప్పుడున్న రాజయ్య గారు, వరంగల్ రాజయ్య గారు, కల్వకుర్తి ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ గారు, తర్వాత బైకాన్ శ్రీనివాస్ యాదవ్ గారు, తర్వాత పేరు నాది. ఉద్యోగ సంఘం నుంచి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరంటే ఎంబీ కృష్ణ, మన్యబైన కృష్ణ యాదవ్ అని చెప్పి నా పేరు కూడా ఖచ్చితంగా వచ్చింది. ఆంధ్రజ్యోతిలో వచ్చింది, ఈనాడులో వచ్చింది. వచ్చినా కూడా టీవీలలో కూడా అన్నిట్లా చూపించారు. తర్వాత తులా ఉమా కూడా యాడ్ అయింది, 5-6 పేర్లు నిలబడ్డాయి. సరే సంతోషం కదా అని అనుకున్నాం. అనుకొని నా క్రమంలోనే ఇక మన కమ్యూనిటీ వాళ్ళు కావచ్చు, ఇంకా వేరే బీసీ కులాలు కావచ్చు, మా ఉద్యోగ సంఘంలో ఉన్న నాయకులు కావచ్చు, అరే అమ్మ వీడు ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద పేరు వచ్చిందని జీర్ణించుకోక పెద్ద ఆయనకు ఏం చెప్పారో ఏందో తెలియదు, కానీ తర్వాత క్రమంలో బడుగు లింగయ్య యాదవ్ అని చెప్పి ఆయన పేరు వినబడ్డది. ఆయనకు పోయి మేమే ఆ రోజు ఫస్ట్ షాల్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో పిలిచినప్పుడు నేనే ఫస్ట్ షాల్ కప్పిన. అంటే మాకు అవకాశం కల్పించినా కల్పించకున్నా యాదవులందరం ఐక్యంగా ఉండాలి, ఎవరికి వచ్చినా అందరం పనిచేయాలని చెప్పి ఆ క్రమంలోనే గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, అప్పుడున్న అరిగెల నాగేశ్వరరావు కానీ, మన బాబురావు యాదవ్ కానీ, లక్ష్మణ్ యాదవ్ కానీ వాళ్ళందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు. చాలా సంతోషం. అంటే ఈ కులంలో పుట్టినందుకు నిజంగా నేను గర్వపడుతున్నా. యదువంశంలో పుట్టినందుకు గీత ఏం నేర్పిందో ప్రతి ఒక్కరిని మంచిగా చూడాలన్నది అదే భావంలో అటు ఉద్యోగ వర్గంలో కానీ, బస్తీలలో కానీ, ఈవెన్ 23 జిల్లాలు ఉన్నప్పుడు కూడా అందరు నన్ను గుర్తుపడతారు. ఇప్పుడు 2 డివైడ్ అయినా కూడా సౌత్ ఇండియాలో కూడా యాదవ్ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ పెట్టాలని ఆలోచిస్తున్నాము. ఆంధ్రాలో కూడా అయిపోయింది. ఈవెన్ తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అక్కడ కూడా అందరూ ఆఫీసర్స్ అడుగుతున్నారు. ఖచ్చితంగా మీలాంటి ఛానల్ మాకు ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా కులానికి ఉపయోగపడే పనులు చేసేదానికి ముందుంటాం. ఎందుకంటే మనము విద్య, వ్యాపారము, తర్వాత రాజకీయము, తర్వాత ఇప్పుడు మీడియా, తర్వాత డిజిటల్ కొత్తగా వచ్చిన దాంట్లో కూడా మన వాళ్ళు ముందు ఉండాలని చెప్పి ఇప్పుడే ఒక ఆఫీస్కి పోయిస్తున్నా. నిన్న దాకా మొన్న సెలెక్ట్ అయిన ఏఎంబిఎల్ఎలా మ్యాక్సిమం మన వాళ్ళు ఒక్కరిద్దరు తప్ప ఆయన అడుగుతున్నాడు నన్ను, 20% మీరు జనాభా ఉంది, మీరు ఒక్కరిద్దరే సెలెక్ట్ అయితే ఎట్లా, ఇంకా చదువు నేర్పాలి మీ పిల్లలకు, మీ మన్మన్లకు. ఎందుకంటే ఫస్ట్ సెకండ్ జనరేషన్ అంతా బిజినెస్ చేసింది, థర్డ్ జనరేషన్లైనా ఉద్యోగ అవకాశాలు కల్పించుకొని గవర్నమెంట్లో పాల్గొంటే రేపు ప్రజలకు ఉపయోగపడే విధంగా మన ఫస్ట్ ప్రజలకు, ఆ తర్వాత మన కులంలో ఉన్న ప్రజలకు ఉపయోగపడే విధంగా మన పనులుంటే ఒక ఎంఆర్ఓ కానీ, ఒక ఆర్డీఓ కానీ, ఒక ఆర్టీఏ కానీ, ఒక కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కానీ, ఒక ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కానీ ఉంటే ఆ సొసైటీలో వాళ్ళకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది, వాళ్ళు కూడా ముందుకు వస్తారని చెప్పి నేను మీ విజువల్ ద్వారా తెలియజేస్తున్నాను. ఎడ్యుకేషన్ విషయానికి వస్తే యాదవ విద్యార్థులు వెనుకబడుతున్నారు, ఇవాళ ఉద్యోగాల వెనుకబడిన విషయం మీకే ఒక ఉద్యోగస్తునిగా మీకు వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక వాదన ఏంటంటే ఇవాళ చాలా మంది పెద్దలు, తర్వాత ధనికులు యాదవులు ఉన్నప్పటికీ కూడా యాదవ విద్యార్థుల హాస్టల్ అనేది ఒక హైదరాబాద్లో కట్టలేదు. ఈవెన్ మామూలు కమ్యూనిటీలు అంటే గౌడ్స్ కావచ్చు, ఈవెన్ రకరకాల కమ్యూనిటీస్ అన్ని కూడా రెడ్డి, రావుసు, అగ్రకులాలు అయితే ప్రతి ఒక్కరికి హాస్టల్ ఉంది. ఈ బీసీ కులాలలో కొన్ని కులాలకు మాత్రమే హాస్టల్స్ ఉన్నాయి. ముఖ్యంగా బీసీలలో అత్యధిక జనాభా ఉన్నటువంటి యాదవులకు హాస్టల్ లేదు. దీనిపైన మీ అభిప్రాయం?
అంటే గతంలో పూర్ణచంద్రరావు గారు, గౌరవనీయులైన పూర్ణచంద్రరావు గారు ఉన్నప్పుడు, తర్వాత బాబురావు కన్నా ముందు సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు జాంబాగ్లో పిల్లల్ని మనం అడ్మిషన్ ఇచ్చి అంతా నడుపుతుండే చేస్తుండే. అది సరిపోలే, ఇప్పుడున్న జనాభాకి అప్పుడున్న పర్సంటేజ్కి పిల్లలు తక్కువ ఉండే, అది నడుస్తుండే. కొత్తది కడదామని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 5 ఎకరాలు ఇచ్చి గొల్లకుర్మలకు కోకాపేటలో హాస్టల్ కడుతున్నారు. అదే అయిపోయినాక శంకుస్థాపన చేశారు. గౌరవ మంత్రివర్యులు గతంలో ఉన్న శ్రీనివాస్ యాదవ్ గారు చొరవ తీసుకొని మేము కూడా అందరం పోయినాము, ఆ ప్రోగ్రామ్కి పోయినాము. చాలా సంతోషం. కానీ అదే అంటున్నా, మన దగ్గర ఐక్యమత్యం లేక ఇవన్నీ వస్తున్నాయి. మీరు అన్నట్టు చిన్న చిన్న పెరిక కులం కానీ, చిన్న పద్మశాలి కానీ ఉన్నోళ్ళకే ఉన్నాయి. మనం కూడా అంటే ఉత్పత్తి కులాలన్నీ ఏదో ఒక విధంగా ఒక దగ్గర కలుస్తున్నాయి. మనం ఏంటంటే పాల వ్యాపారం చేస్తాము, తర్వాత గొర్రెలు బర్రెల వ్యాపారం చేస్తాం. కాబట్టి మనం ఒక దగ్గర ఒక సంతలో కలుస్తాము, లేదా ఏదైనా మ్యారేజ్లు అయితే కలుస్తాము, ఆడ మాట్లాడుకుంటాం చర్చలు. కానీ డైలీ కలిస్తే ఏదో ఒక ఆలోచన వస్తుంది, ఏదో ఒక దాని నుంచి ఒక స్ఫూర్తి వచ్చి నేను ఒక జాగా ఇస్తా, దాని మీద బిల్డింగ్ నువ్వు కడతావు, ఇంకొక ఆయన వచ్చి ఫర్నిచర్ ఇప్పిస్తారు. అట్లా ఏదన్నా కనెక్టివ్ పీపుల్ దొరికితే బాగుంటుందని చెప్పి నా ఆలోచన. ఖచ్చితంగా మేము కూడా ఆఫీసర్లను కూడా బాగా ప్రయత్నం చేస్తున్నాం. అందరినీ కలిపి ఒక మంచి హాస్టల్ ఇప్పుడు కట్టిన హాస్టల్ కూడా, అది కూడా ఈ మధ్య ఇనాగ్రేషన్ చేస్తూ అంటున్నారు. మన గౌరవ ఎమ్మెల్సీ గారైన బీర్లా ఐలయ్య గారి తర్వాత అంజన్ కుమార్ యాదవ్, అనిల్ యాదవ్ ఎంపీ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చొరవ తీసుకొని చేయాలి. ఖచ్చితంగా మీరు అన్నట్టు ఒకసారి ఒక టీం మనమందరం విద్యార్థులు, మేధావులు, ఉద్యోగులు, జర్నలిస్టులు, సొసైటీకి ఉపయోగపడే అన్ని నుంచి మన యాదవులందరూ ఒకసారి ఒక రిప్రజెంటేషన్ లాగా పోయి మన ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి ఇచ్చి మీరు అన్నది ఖచ్చితంగా చేసి ఇప్పుడు రాబోయే ఈ సర్వీస్ కమిషన్ కావచ్చు, ఇంకేమైనా ఉద్యోగాలలో మన శాతాన్ని పెంచే విధంగా మోటివేట్ చేయాలి. ప్రధానంగా మనం అందరం కూడా పిల్లల్ని ఫస్ట్ చదువులో పోతే మనం ఫంక్షన్స్ చేస్తే, దావత్లు చేస్తే, సదర్ చేస్తే ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం. దాన్ని విద్యా సైడ్ మలిపితే, అందులో ఒక 10% విద్యా సైడ్ మలిపితే ఖచ్చితంగా ఎంతోమంది ఆఫీసర్లు ముందుకు వస్తారు. ఎందుకంటే సమాజం ముందుకు పోతున్నప్పుడు మనం కూడా ముందుకు పోవాలి. ఇంకా మనము బర్రెలు గొర్రెలు చేయాలి, మన వృత్తిని మనం చేస్తూనే ప్రవృత్తిగా మిగతా దాంట్లో కూడా మనము పోయి ముందుకు పోతే చాలా సంతోషం. రాబోయే తరం మాదంటే ఇప్పుడు మేము 2వ తరంలో ఉన్నాం. మా ఇంకో 5-6 సంవత్సరాలు అయితే రిటైర్డ్ అయిపోతాం. తర్వాత జనంలో ఎవరో కూడా అందుకోవాలి. ఇప్పుడు నేనున్న 400 మీటర్లు నాకు గతంలో లక్ష్మణ్ యాదవ్ కానీ, గోపాల్ యాదవ్ మా అన్నగారు కానీ, విజయకుమార్ యాదవ్ కానీ వాళ్ళ అసోసియేషన్లు ఉండే వాళ్ళు తిరిగే నాకు అందించారు. అది నేను ముందుకు తీసుకెళ్ళి ఒక ఓం ప్రకాష్నో, ఒక వెంకటేష్ యాదవ్నో, ఒక కిషోర్ యాదవ్నో తయారు చేయాలని నా ఆలోచన. వాళ్ళందరూ ముందుకు వస్తే వాళ్ళు వచ్చారు. వాళ్ళ తర్వాత ఇంకో కొత్తగా వచ్చారు. ఇప్పుడు ఎంఆర్ఓలు వచ్చారు, ఎంవీఏలు వచ్చారు, ఆర్టీఓలు వచ్చారు. వాళ్ళు కూడా అందుకొని ముందుకు పోలే. మన ప్రజలకు సౌకర్యాలు అందిస్తూ, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ, కొంచెం కులానికి కూడా ఒక గంట, వారంలో 1-2 గంటలు టైం ఇస్తే నిజంగా మీరు అన్న డ్రీమ్స్ అన్ని ట్రూత్ అవుతాయి అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అంటే ఒకవైపు ఉద్యమంలో పనిచేశారు, అదేవిధంగా బీసీలు ముఖ్యంగా వెనుకబడుతున్నారు అని చెప్పేసి ఆర్ కృష్ణయ్య గారితో కలిసి మీరు బీసీ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు, అరెస్ట్ కావడం జరిగిందని కూడా తెలిసింది. అంటే ఏం జరిగిందన్న? అంటే 1988-89లో మలక్పేట్ జూనియర్ కాలేజీలో మేము ఇంటర్ వొకేషనల్ చేస్తున్నప్పుడు అప్పుడే విపి సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ గారు ఉండే. మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి గతంలో ఎప్పుడో పెండింగ్లో ఉన్న దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి గొడవ చేస్తే దాని ఇంప్లిమెంటేషన్లో భాగంగా ఉద్యోగ అవకాశాలు కావచ్చు, విద్యాపరంగా కావచ్చు 27% ఇవ్వాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ తీర్మానం చేసింది. కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వం, అప్పుడున్న ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఉండే, చేయకపోతే అప్పుడు మేమందరం బీసీ మూవ్మెంట్లో విద్యార్థి దశలో ఉన్న మేమందరినీ కూడా మమ్మల్ని మోటివేట్ చేసింది ఆర్ కృష్ణయ్య గారు. పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినాము, బస్సులు కానీ మిగతా కార్యక్రమాలన్నింటినీ కూడా వాళ్ళు ఎలా చెప్తే అలా చేసి ముందుకు పోయినాము. అంటే బీసీలు ఎప్పుడు వెనుకబడే ఉండాలన్నా, ఎట్లయితే ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు ఛాన్స్ ఉందో బీసీలకు కూడా రావాలి. ఇలా ఒక 150 కులాలు ఉన్నాయి, దాంట్లో 27% అంటే వాళ్ళకి ఎక్కడ సరిపోదు. అయినా దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయమంటే ఓన్లీ విద్యాపరంగా చేశారు కానీ ఉద్యోగపరంగా చేయలేదు. దాంట్లోనే ఆ ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా అరెస్ట్ అయినాము, స్టేషన్ బెయిల్తో మళ్ళీ బయటకు వచ్చాము. ఎందుకంటే మేము విద్యార్థి దశలో కాబట్టి మా విద్యని ఖరాబ్ కావద్దని అని కూడా అప్పుడున్న పోలీస్ వాళ్ళు కూడా చాలా మంచోళ్ళు ఉండే. ఎందుకంటే వీళ్ళు విద్యార్థులు కదా, వీళ్ళ భవిష్యత్తు ఖరాబ్ అవుతుందని చెప్పి స్టేషన్ బెయిల్ ఇచ్చి మమ్మల్ని పంపించేశారు. మిగతా వాళ్ళని మాత్రం జైలుకి కూడా పంపారు. అందులో ఉన్న ఆర్ కృష్ణయ్య కావచ్చు, అప్పుడున్న సుధీర్ కుమార్ యూత్ కాంగ్రెస్ ఆయన ఉండే,
మల్లయ్య యాదవ్ ఉండే, ఎన్ఎస్యూఐ ప్రెసిడెంట్ ఉండే, నేను కూడా ఎన్ఎస్యూఐలో ఆర్గనైజింగ్ సెక్రటరీగా నరేందర్ రావు అని ఇప్పుడు ఉన్నాడు, నరేందర్ రావు అని అందరం క్రియాశీలకంగా పనిచేసినాము. దీని తర్వాత మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్లో ఇది అయిపోయాక నేను పాలిటెక్నిక్ చేసేటప్పుడు అక్కడ కూడా ఇదే కంటిన్యూషన్ అయితే బస్సులు కాల్చాము, అక్కడ ఉన్న ఫర్నిచర్ని అన్నిటినీ ధ్వంసం చేసి మా బాధాన్ని ఢిల్లీకి వినిపించాలని తప్ప మేమేదో ప్రభుత్వ ఆస్తులని నాశనం చేయాలని చెప్పి అయితే మేము చేయలేదు. ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు అందరికీ కల్పించాలి. అందులో బీసీలు ముఖ్యంగా వెనుకబడిపోయారు. ఎన్నో సంవత్సరాల నుంచి మనకు విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు అవకాశాలు వచ్చినా కూడా అన్ని అవకాశాలు వాళ్ళే తీసుకుంటారు, పెద్ద సంబంధించిన వాళ్ళే తీసుకుంటారు. కాబట్టి అది హైదరాబాద్లో కూడా చాలా మవెత్తున లేచిన ఉద్యమము. ఆ ఉద్యమం నిజంగా ఇప్పటికి కూడా కళ్ళల్లో గుర్తొస్తుంది నాకు. అప్పుడు చేసిన దానికే ఢిల్లీ కదిలొచ్చి తర్వాత ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చింది. దాంట్లో పాల్గొన్న వాళ్ళు చాలామంది పాపం అమరులయ్యారు. వాళ్ళందరికీ కూడా మా ఇప్పుడున్న మేమందరం కూడా వాళ్ళకి నిజంగా ఎప్పుడు రుణపడి ఉంటాము. వాళ్ళ ఆత్మలు శాంతించాలని చెప్పి మా మనసారా కోరుకుంటారు. ఎందుకంటే పూలే గారి వర్ధంతి కాబట్టి బీసీ మూవ్మెంట్ తీసుకొచ్చింది కూడా ప్రప్రదమైన ఉపాధ్యాయుడు పూలే గారు. వాళ్ళ భార్య గారు మహిళలకు చదువు కోసం నేర్పింది కాబట్టి సావిత్రిబాయి పూలేనే తీసుకొచ్చింది. అంటే ఎక్కడో ఒకరు ఫస్ట్ స్టెప్ వేస్తే అది కంటిన్యూ అవుతుంది. ఆ స్టెప్ వేయడమే చాలా గొప్పది. వేసినాక వెనుక పోవద్దు. ఉద్యోగాలు వాళ్ళు 33%, 40% మీరు బస్సులలో చూస్తున్నారు. నేను మొన్న అనుకోకుండా ఒక బస్సులో ఎక్కినా మన సీట్లో కూడా వాళ్ళే కూర్చుంటారు. అంటే అంత అవేర్నెస్ వచ్చింది. ప్రభుత్వాలు కూడా అంత సహకరిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మహిళలకు అట్లా బీసీ మహిళలు కూడా ముందుకు రావాలని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అంటే ప్రస్తుత విషయానికి వస్తే టోపో సంఘానికి రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నారు. అంటే తెలంగాణ యాదవ్ అఫీషియల్స్ ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? అంటే గతంలో ఎక్కడైనా ఉద్యోగులకు యాదవ ఉద్యోగులకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏమొచ్చినా మేము అందరం పోయి రిప్రజెంట్ చేస్తాం. నేను కానీ నేను అధ్యక్షుని దానికి, మా ప్రధాన కార్యదర్శి చోళ ఓంప్రకాష్ యాదవ్, అసోసియేట్ ప్రెసిడెంట్ గుండబోయిన వెంకటేష్ యాదవ్, శేఖర్ యాదవ్, ఓంప్రకాష్ యాదవ్. తిరుపతి తిరుమల దేవస్థానానికి అప్పుడున్నటువంటి చైర్మన్ క్రిస్టియన్ అని చెప్పినప్పుడు బాగా పోరాటం చేశారు. మళ్ళీ దాన్ని గవర్నమెంట్ దిగొచ్చి కూడా వాళ్ళని నియమించారు. తప్పకుండా అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పుడున్న అక్కడున్న ప్రభుత్వము మన పుట్ట సుధాకర్ యాదవ్ గారికి మైదుకూరు ఆయనకు చైర్మన్గా డిక్లేర్ చేస్తే అక్కడ ఉన్న పెద్ద కులాలన్నీ అరే ఈ గొల్లాయనకి ఇవ్వడం ఏందని చెప్పి కుట్ర చేసి ఏదో ఒకసారి ఆయన వాళ్ళ కాన్స్టిట్యున్సీలో బుద్ధివెల్లనో ఇక్కడ కాన్స్టిట్యున్సీలో ఈ క్రిస్మస్ వేడుకలు అయితే ఇప్పుడు ప్రజాప్రతినిధులు ఎవరైనా పిలుస్తారు వాళ్ళని. పోయినందుకు ఆ ఫోటో పెట్టి ఆయన నావన బీవచ్చం చేసి ఆయనే పర్సనల్గా మాకు హైదరాబాద్కు ఫోన్ చేసి కృష్ణయాదవ్ గారు మీరు బాగా ఇక్కడ పరిచయాలు ఉన్నాయి కదా, నీకు దయచేసి దాన్ని మీరు ప్రపంచానికి వెళ్ళండి అని అన్ని పేపర్లు పంపిస్తే అవన్నీ ఫొటోస్ అవన్నీ చూపించి హెచ్ఎంటీలో కానీ ఏబిఎన్లో కానీ అన్ని లైవ్ డిస్కషన్లో అప్పుడు ఎవరైతే మాట్లాడిరో వాళ్ళందరినీ కూడా మేము ఖండించి ఆయన నిలబెట్టి సాధించిన ఘనత టీఓపాకు ఉంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. అందులోనే భాగంగా గొల్ల మండపాన్ని కూడా జరుపుతా అంటే పెద్ద ఎత్తున అప్పుడున్న సిఎస్ దివాన్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారికి టీఓపా తరపు నుంచి విజయవాడకి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి అది గొల్ల మండపము మా గొల్లలు రూపాయి జమ చేసుకొని అప్పుడున్న భగవంతునికి చేయాలని చెప్పి పొద్దున్న లేవంగానే ఫస్ట్ గొల్ల మండపం చూసి భగవంతుడు బయటకు వస్తాడు. తాళం తీసేది కూడా సన్నిధి గొల్ల కాబట్టి ఆ గొల్ల మండపం ఉండాలి. దాని మీద కూడా పోరాటం చేసి ఇప్పటికీ స్ట్రక్చర్ని స్ట్రెంథింగ్ చేసి ఆడనే పెట్టాలి కానీ జరపొద్దని చెప్పి పోరాటంలో మేము కూడా ముందున్నామని చెప్పి అన్ని సంఘాలు కొట్లాడినాయి. యాదవ్ సంఘాలు, అఖిల భారత యాదవ్ సంఘం కొట్లాడింది, ఆంధ్రప్రదేశ్లో ఉన్న భారతీయ సంఘం కొట్లాడింది, అక్కడ ఉన్న యాదవ్ సంఘాల్లో చిన్న చిత్తక అన్ని కొట్లాడితే మేము ఉద్యోగులుగా అఫీషియల్స్గా యాదవ ఇంటలెక్చువల్స్గా మేము కూడా మా పోరాటం చేసి సాధించాము. ఇప్పటికి చూస్తున్నారు ఇంకా అలా పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా తీసేస్తా అంటే తీయొద్దు. మెరాసిల్ సిస్టమ్ ఏమున్నా కూడా అక్కడ ఉన్న ఆయనకు జీతం పెంచి సిస్టమ్ ఏదైనా ఉంటే మీరు మార్చి చేయండి తప్ప కానీ అక్కడ ఉన్న పలంగా పొద్దున్న లేస్తే సన్నిధి గోళ్ళనే ఆ దేవదేవునికి కీ తీస్తాడు కాబట్టి దాని పరంపర అట్నే ఉండాలని ఇంత పెద్దగా విజయము టీఓపా తరపునే వచ్చిందని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. అంటే ముఖ్యంగా ఎంపీ కృష్ణ యాదవ్ విషయానికి వస్తే ఒకవైపు తెలంగాణ ఉద్యమం, మరోవైపు బీసీ ఉద్యమం, ఆ తర్వాత ఉద్యోగులకు కూడా అనేక సమస్యలలో మీరు అంటే ముందుండి కొట్లాడిన పరిస్థితి ఉన్నది. ఇవాళ తెలంగాణ ఉద్యమం ప్రాతిపదికగా ఏర్పడ్డ బీఆర్ఎస్ పార్టీలో ఒక పదవి వస్తుందని ఆశించారు, అక్కడ రాలేదు. ప్రస్తుత ప్రభుత్వం అయినా మీకు పదవి ఇస్తుందని అనుకుంటున్నారు? తప్పకుండా అంటే గతంలో
అంటే ఉద్యోగ వర్గంలో ఉన్నాం కాబట్టి మా దగ్గర ఉన్న కొంతమందికి స్వామి గౌడ్కి, దేవి ప్రసాద్కి, శ్రీనివాస్ గౌడ్కి, విఠల్కి, అట్లా రవీందర్ రెడ్డికి ఇచ్చారు. అంటే మేము రెండో తరం నాయకులం కాబట్టి మాకు కూడా అవకాశాలు వస్తాయని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి అప్పుడున్న కేసీఆర్ గారు కావచ్చు, పద్మారావు గారు కావచ్చు చెప్పారు. అంటే మేము ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినాం తప్ప ఇప్పుడే చెప్పాము, జీతం కోసం కాదు, జీవితం తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఉద్యోగులకు, తెలంగాణలో అందరినీ అన్ని సంబంధ వర్గాలు మంచిగా ఉండాలని చెప్పి మా ఉద్యోగాలు త్యాగాలు చేసి రోడ్డు మీదకి వచ్చి సకల సమ్మె, సహాయ నిరాకరణ, రైలు రోకో, చెలో ఢిల్లీ, ఎన్నో వినూత్న కార్యక్రమాల్లో నా వంతు పాత్రగా, ఎందుకంటే అప్పుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని అందరికీ ఉపయోగపడాలని చెప్పి సంబంధ వర్గాలకు ఉపయోగపడే విధంగా చేసినాం తప్ప ఏదో వస్తుంది. కానీ అంటే రాజకీయం అనేది ఏం పెద్ద తప్పేం కాదు, అందరు చేయొచ్చు. ఇప్పుడు మేము చదువుకున్న వాళ్ళము, తర్వాత మిగతా రాజకీయ నాయకులు చేస్తారు. మేము ఇంకొంచెం తెలివిగా, ఇంకొంచెం హుషారుగా, ప్రజలకు ఉపయోగపడే విధంగా కొంచెం టెక్నాలజీ కూడా యాడ్ చేసి చేస్తామని చెప్పి ఆ ఆలోచన ఉంది. తప్పకుండా గతంలో వాళ్ళు మాకు న్యాయం చేయలేదు. కనీసం మా శ్రీమతి గారి కన్నా ఏదైనా కార్పొరేట్ టికెట్ ఇస్తారనుకున్నా, చైర్మన్ ఇస్తారనుకున్నా, అంటే నా బదులు ఆమె కన్నా ఇస్తారనుకున్నా, కానీ అది కూడా ఆశా భంగం పరిచారు. అంటే అప్పుడున్న సిచ్యువేషన్, అప్పుడున్న సర్కమ్స్టెన్స్ అని అట్లా చేశారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా గతంలో చెప్పాను నేను, మా ఫాదర్ కానీ మా అన్నలు కానీ అందరూ, నేను కూడా యూత్ కాంగ్రెస్లో పనిచేసిన, అంటే ఏదో ఒక తెలంగాణ ఉద్యమంలో అందరం కలిసి పార్టిసిపేట్ చేసినాం. సోనియా గాంధీ గారే ఇచ్చారు కాబట్టి డిసెంబర్ 9 వస్తుంది ఆమె పుట్టినరోజు. అప్పుడు కూడా 2013లో కూడా ఆమెనే డిక్లేర్ చేసింది కాబట్టి ఎప్పటికీ మేము కాంగ్రెస్ వాదులమే. కానీ తెలంగాణ ఉద్యమంలో అలాంటి పాత్ర పోషించాం కాబట్టి ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా మాకు ఇంకొక 3-4 సంవత్సరాలు సర్వీస్ ఉంది. ఖచ్చితంగా ఏదో ఒకటి మాత్రం తప్పకుండా వస్తుందని ఆశించడానికి ఏం తప్పేం లేదు. ఎందుకంటే కష్టపడ్డాము, సమాజానికి ఉపయోగపడే విధంగా అటు బీసీ మూవ్మెంట్ కావచ్చు, తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఉద్యోగుల హక్కుల కోసం కానీ, ఈవెన్ దో అక్కడ ఉన్న ప్రజల కోసం కూడా ప్రతిదీ కొట్లాడి పోరాటి మా పెద్దలు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ ముందుకు పోయాము. ఏదొచ్చినా మంచిదే, రాకున్నా మంచిదే. ఇప్పటికీ ప్రజలకు ఇట్లా ఉపయోగపడే విధంగా బీసీలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, పర్టికులర్గా మా కమ్యూనిటీలో ఉన్న యాదవ యువతకు అందరికి కూడా ఉపయోగపడే విధంగా ఉంటానని చెప్పి 24/7 ఎప్పుడు నా ఫోన్ కానీ, మా ఇల్లు కానీ, మా ఆఫీస్ కానీ ఓపెన్ ఉంటుంది. దయచేసి ఎవరన్నా వచ్చి మాకున్న పరిచయాలతో మీకు పనులు చేసుకోవాలి. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు, హైదరాబాద్ నుంచి అనకాపల్లి వరకు కూడా పరిచయాలు ఉన్నాయి. మొన్ననే తిరుపతిలో కూడా ఏదో సర్వే, వాళ్ళ పాపం భూమిని సర్వే చేయలేదంటే ఆర్డీఓకి మాట్లాడితే ఆర్డీఓ కూడా అనుకోకుండా మన యాదవే దొరికాడు, హెల్ప్ చేశాడు. అట్లా అందరికి ఉపయోగపడే. ఇప్పుడే మీరు మీ స్టూడియోకి వస్తుంటేనే ఒక మధ్యప్రదేశ్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ మన కమ్యూనిటీ ఆయన్ని ఫోన్ చేసి, మీరు బాగా చేస్తున్న కార్యక్రమాలు ఇంకా కమ్యూనిటీకి ఉపయోగపడే విధంగా, ఎందుకంటే యదువంశంలో ఉన్న వాళ్ళందరూ 29 రాష్ట్రాల్లో 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో మన కమ్యూనిటీ వాళ్ళు బాగున్నారు. దయచేసి వాళ్ళందరినీ అవేర్నెస్ చేసి చదువులో ముందుకు వచ్చేటట్టు చేయండి. మీరు చదువే రేపు జీవితం ఉంటుంది. వాళ్ళకు వ్యాపారం చేస్తే అక్కడి వరకే ఉంటుంది. తర్వాత పెద్దలు చేసిన వ్యాపారాన్ని కంటిన్యూ చేస్తూ పోవడానికి తప్పేం లేదు. కుల వృత్తులు మర్చిపోవద్దు. ఖచ్చితంగా మన పెద్దలు ఏదైతే చెప్పారో దాన్ని ముందుకు తీసుకుపోతూ చదువులో మాత్రం ముందుండాలి. అలా మహిళలు ఇంకా ముందుండాలి. ఒక్కొక్కరు నాకు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఐఏఎస్ ఐపీఎస్లలో ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం పెట్టే దాంట్లో ఫస్ట్ లిస్టు రాగానే చూస్తా ఒక 40 మంది 30 మంది ఉంటారు. చాలా సంతోషం అనిపిస్తుంది. అందులో మన సౌత్ ఇండియా నుంచి కూడా చాలా మంది రావాలని చెప్పి నేను మనసా వాచా కోరుకుంటూ యాదవ్ విజన్ వరకు ఇంత మంచి కార్యక్రమాలు చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్న, దేశంలో ప్రధానంగా కులగణన అనేది హాట్ టాపిక్గా మారింది. తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే కులగణన అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతూ ఉంది. ఈ కులగణన వల్ల ఏం ఉపయోగం ఉందనుకుంటున్నారు? అంటే గతంలో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో భాగంగా కామారెడ్డి డిక్లరేషన్ చేశారు. అంటే అలా పార్టీ లైన్ తీసుకున్నారు. నిజంగా హైదరాబాద్ మన దేశంలో ఉన్న ఏ రాష్ట్రం చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మిగతా మంత్రుల ఆధ్వర్యంలో బీసీ కులగణన స్టార్ట్ అయింది. చాలా సంతోషం, హర్షించింది. ఎందుకంటే ఎన్నో పోరాటాలు చేస్తేనే ఇటు దాకా వచ్చి గతంలో 10 ఏళ్ళ క్రితం 15 ఏళ్ళ క్రితము చేసిరు, కానీ అంత పద్ధతిగా లేదు. ఇది మాత్రం చాలా పద్ధతిగా చేస్తున్నారు. అక్కడ ఉన్న స్థితిగతులు, బీసీల్లో ఉన్న అన్ని కులాల వారిగా మన రాష్ట్రము అందరికీ ఆదర్శంగా ఉండాలని చెప్పి వాళ్ళు చేసే కార్యక్రమాలన్నీ, ఇప్పుడు సపోజ్ ముషిరాబాద్ కాన్స్టిట్యూన్సీ ఉంది, దాంట్లో వచ్చి కులగణన చేసేటప్పుడు ప్రతిదీ వాళ్ళు ఉన్న పాయింట్స్ అన్నీ అడిగి రాసుకొని కులంకుశంగా చేస్తూ, ఎందుకంటే రేపు ఏ బెనిఫిట్స్ వచ్చినా, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా ఫండ్స్ ఇచ్చినా ఏమిచ్చినా
ఒక కులానికి ఒక యూనిట్ లాగా తీసుకోవచ్చు, లేకపోతే ఒక రీజనల్కి ఒక యూనిట్ లాగా తీసుకోవచ్చు. ఒక ప్లానింగ్ చేసి దాని ప్రకారము గతంలో మనకి ఎట్లయితే గొర్రెలకు, బర్రెలకు, తర్వాత ఈ ఫిషర్మ్యాన్లకు, తర్వాత ఈ గౌడ అన్నలకు, పద్మశాలకు ఎట్లయితే ఇచ్చారో అవన్నీ కూడా హబ్స్ కానీ బీసీ హబ్స్ కానీ దాన్ని పెట్టి ఇంకా, ఎందుకంటే కుల వృత్తులు లేదు, మిషన్ ఎంతవరకు చేస్తుంది, కంప్యూటర్ ఎంతవరకు చేస్తుంది, మనం ఏది చెప్తే అది చేస్తుంది తప్ప స్వయాన వరిని పండించలేదు, నీరను తీసుకురాలేదు, అట్లా బట్టల నేతన్నల పాలిస్టర్ని తీసుకురాలేదు. ఇవన్నీ భూమిలోకెళ్ళి రావాలి. కాబట్టి ఖచ్చితంగా కుల వృత్తులు అభివృద్ధి చెందాలి. దాంట్లో ఉన్న అన్ని కులాలు బహుజనులందరూ కూడా ముందుకు రావాలంటే ఈ కులగణనలో నువ్వెంత, నీ శాతం ఎంత, నీకెంత అని చెప్పి వస్తుంది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భారతదేశంలో ఎవరు చేయని విధంగా మీరు ధైర్యం చేశారు. గతంలో బీహార్లో చేశారు, కానీ చేసిన తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్దామంటే అప్పుడే అక్కడ ఉన్న రాజకీయ ప్రక్రియలో కొంచెం ఆగిపోయింది. కాబట్టి ఇప్పుడు మాత్రం ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తున్న ఆ నమ్మకం మాత్రం ఒక బహుజన బిడ్డగా నాకున్నదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఓకే, అంటే బీహార్లో కులగణన చేశారు, కొన్ని పథకాలు కానీ రిజర్వేషన్లు కానీ పెంచడం జరిగింది. ఆ తర్వాత కోర్టు కొట్టివేయడం జరిగింది. ఇక్కడ జరిగినటువంటి కోర్టుకు వ్యతిరేకంగా తీర్పు రాకుండా ఇక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్? అంటే తప్పకుండా కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రొవిజనల్ని పెట్టి తమిళనాడులో ఏ విధంగా అయితే 56% ఇస్తున్నారో అట్లనే ఇప్పుడు బీహార్లో చేసిన దాన్ని అన్నీ క్రోడీకరించుకొని ఇక్కడున్న మేధావులు కానీ, బీసీ సంఘాలు కానీ, బీసీ ఐక్యవేదికలు కానీ, ఇక్కడున్న ఆఫీసర్స్ కానీ, రాజకీయ నాయకులు కానీ అందరూ క్రోడీకరించుకొని ఇవన్నీ చేసిన తర్వాత నాకు తెలిసి ఒక రౌండ్ టేబుల్ లాంటిది పెట్టుకొని ఎవరు ఎంత అవన్నీ చూసుకొని ఖచ్చితంగా చేస్తారు. ఈవెన్ లీగల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దాన్ని కూడా క్లియర్ చేయడానికే ప్రభుత్వం ముందుంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వము మనం గతంలో మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ కాగానే ఇది 3వ సారి అయినరు. ఆయన కూడా బీసీ కాబట్టి బీసీలకు ఇంకా బాగా అభివృద్ధి చేస్తారని, కానీ అంత ఏమైతే మాకైతే కనబడతలేదు. ఇంకా కొత్త కొత్త స్కీమ్స్ తెచ్చి రాష్ట్రాల వారిగా, అంటే రాష్ట్రాలు జిల్లాలో ఒక యూనిట్గా తీసుకొని దాన్ని ఒక ఉజ్వలమైన బీసీలకు ఇంకొక 100 సంవత్సరాలు బీసీ కులాల్లో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందే విధంగా. ఎందుకంటే ఫస్ట్ జనరేషన్ బాగా పనిచేసింది కుల వృత్తుల మీద, సెకండ్ జనరేషన్ వరకు కొంతమంది చదువులా, కొంతమంది వాళ్ళ వృత్తులా పోయారు. 3వ జనరేషన్ మాత్రం మొత్తం మర్చిపోయారు. వాళ్ళకు కులం అంటే తెలియదు, బీసీ అంటే తెలియదు, వృత్తులు అంటే తెలియదు. అన్నీ రెడీమేడ్గా స్విగ్గీ ఆర్డర్స్ చేసుకొని ఎట్లా వస్తున్నాయో అట్లా వస్తున్నాయి అనుకుంటారు. మాత్రం తప్పది. వాళ్ళకు కూడా అవేర్నెస్ చేయాలి. పాఠశాలలో నుంచే నేర్పాలి. విద్యాపరంగానే కుల వృత్తులు ఏముంటాయి, దానికి సంబంధించిన ఏమేమి చేస్తారు, ఎట్లా సమాజానికి ఉపయోగపడుతుంది. గతంలో వస్తు మార్పిడి ఎట్లా చేస్తుండే, ఇప్పుడంటే డబ్బులు తీసుకుంటున్నాం. మనం ఏదైనా వరి పండించి ఏదైనా ఇస్తే డబ్బులు వస్తున్నాయి. అప్పుడేమో అట్లా కాదు, ఒక వస్తువు ఇస్తే ఇంకో వస్తువు ఇంటర్చేంజెస్ చేసుకుంటుండే మార్కెట్లో. అట్లా కాకుండా ఖచ్చితంగా ఈ స్కీమ్లన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా ఇవన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. గెజిటెడ్ ఆఫీసర్స్ హైదరాబాద్ జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నారన్న. అయితే ఉద్యోగుల విషయానికి వచ్చేసరికి బీసీలు చాలామంది కూడా బయటికి రావడానికి భయపడతారు, తర్వాత రాజకీయ ఒత్తిళ్లకు కూడా భయపడతారు అనేది ఒక చర్చ ఉంది బయట. ఎందుకు ఈ బీసీ ఉద్యోగులు బయటికి వస్తలేరు, ఎందుకు ఫైట్ చేస్తలేరు? ఎందుకు రారు? ఇప్పుడు మా హైదరాబాద్ కలెక్టర్ గౌరవ దురిశెట్టి అనుదీప్ గారు, ఆయన ఐఏఎస్లో టాప్ ఇండియాలో నంబర్ 1 ర్యాంక్ వచ్చింది. ఆయన కూడా బీసీ బిడ్డనే, తప్పేం లేదు. చదివినప్పుడు అక్కడ ఉన్న వాతావరణం కానీ, అక్కడ ఉన్న తల్లిదండ్రులు కానీ, అక్కడ ఉన్న మాస్టర్స్ కానీ మోటివేట్ చేస్తే ఖచ్చితంగా అలాంటి ఫలితాలు మన బీసీ విద్యార్థుల నుంచి ఉద్యోగ అవకాశాలు కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ఉద్యోగాలు కూడా ఖచ్చితంగా వస్తాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కొంచెం కృషి చేయాలి. మీరు ఒక 24 గంటలు 25 సంవత్సరాలు కష్టపడితే, అంటే 10th తర్వాత ఒక 5-6 సంవత్సరాలు కష్టపడితే జీవితంలో మంచి భవిష్యత్తు ఉంటుంది. దయచేసి బీసీ విద్యార్థులకు ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నది ఏంటంటే, ఎన్ని అవకాశాలు ఉన్నాయో ప్రభుత్వంలో అన్నీ ఉపయోగించుకోవాలి. ఆ తర్వాత సెమీ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టర్ సంబంధించిన ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తే మీరు డైరెక్ట్ ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేస్తారు. దాని ఫ్రూట్స్ అన్నీ కూడా మన తాతలు అయితే ఏది నేర్పారో మన వాళ్ళకే ఉపయోగపడుతుంది. కాబట్టి చాలా సంతోషంగా మీరందరూ కూడా చదివి ముందుకు రావాలని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి.
ఉద్యోగ సంఘాల పదవుల విషయానికి వస్తే ఇవాళ కొన్ని అగ్రకులాలు తీసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీలు వెనుకబడిపోతున్నారు. వీళ్ళు కొట్లాడకపోవడం వల్లనే వాళ్ళకి చైతన్యం ఉంది కాబట్టి వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళ తప్పేం లేదు, బీసీలే వెనుకబడి ఉన్నారు అనే ఉద్యోగ సంఘాల అట్లా కులాలు మతాలు ఏముండయి. ఓకే, ఎవరు లీడర్గా ఉండి ఎస్టాబ్లిష్ అయ్యి సమస్యలపై పోరాడుతారో గతంలో మీరు చూశారు. ఓకే, డి సుధాకర్ తెలంగాణ ఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షుడుగా ఆయన బీసీఏ. ఆ తర్వాత క్రమంలో స్వామిగౌడ్ గారు. ఓకే, ఆ తర్వాత క్రమంలో నేను కూడా హైదరాబాద్ జిల్లా ప్రెసిడెంట్గా నేను కూడా ఒక బీసీనే. గతంలో పుండరీకాక్షరావు అని ఉంటుండే, ఆయన అగ్రవర్ణం. ఆయన తర్వాత నాకు అవకాశం వచ్చింది, నేను పనిచేస్తున్నా కాబట్టి వస్తా. అట్లా ఖచ్చితంగా నాయకత్వంలో లక్షణాలు ఉండి రోజు కమిట్మెంట్ ఉండి అటు ఉద్యోగ వర్గాలకు అటు అక్కడ ఉన్న నాయకత్వానికి లాయల్గా ఉంటూ డిసిప్లిన్గా ఉంటూ అక్కడ ఉన్న ప్రభుత్వం ఏదైనా కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఇంకేదైనా ప్రభుత్వం ఉన్నా కూడా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ వాళ్ళ హక్కులకై పోరాడుతూ ముందుకు పోయేటాలకు ఖచ్చితంగా అప్లిఫ్ట్ చేస్తారు. ఇప్పుడు నేను ఎక్కడో గల్లీలో రామ్నాథ్లోని ఢిల్లీ వరకు 5 రాష్ట్రాలకు కావచ్చు, 29 రాష్ట్రాల్లో అందరూ కూడా నన్ను గుర్తుపడతారు. అఖిల భారత ఉద్యోగ సంఘంలో కూడా మేము తిరిగేటప్పుడు అందరూ పరిచయాలు పెరిగి, అరే మీ రాష్ట్రంలో ఉద్యోగ వ్యవస్థ ఎట్లుంటుంది, దాని రిటైర్మెంట్ వయసు ఎంత ఉంటుంది, పెన్షనర్లకు ఎట్లా బెనిఫిట్స్ వస్తాయి, అవన్నీ చెప్తుండే. అట్లా ఒకరికొకరు షేర్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఉద్యోగ నాయకత్వంలో కూడా ఇప్పుడు చాలామంది వస్తున్నారు. చాలా టీఎన్జిఓస్ కావచ్చు, టీజీఓస్ కావచ్చు, 4వ తరగతి కానీ రెవెన్యూలో కానీ చాలామంది మనలో మంచి ముఖ్య స్థానంలో బహుజనులు ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలను కలుపుకుంటూ ఈవెన్ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నా కూడా మనకు ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పోరాట పటిమ ఈ బీసీ వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ముందుంటారని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో నాయకత్వాన్ని ఇంకా ముందుకు తీసుకొచ్చడానికి మీరు చెప్పినట్టు ఒక బీసీ ఉద్యమం ఎట్లయితే నడుస్తుందో అట్లా ఉద్యోగ వర్గాల్లో కూడా అందరినీ తీసుకొస్తాం. ఎందుకంటే అక్కడ అందరూ కలిసి పనిచేస్తారు, ప్రజలకు అందరికి ఉపయోగపడటం కాబట్టి కులాలకు అతీతంగా మేము ఉంటాం కాబట్టి అనుకోకుండా అవకాశాలు వస్తున్నాయి, అవి ముందుకు పోతున్నాం తప్ప మాకు అప్లిఫ్ట్ ఇచ్చేటోళ్ళు ఉంటే ఇంకొంచెం ముందుకు పోతాము. ప్రజలకు అటు ఉద్యోగ వర్గాలకు మెరుగైన సేవలు అందించే విధంగా మా వంతు పాత్ర మేము పోషిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ప్రధానంగా ఏదైనా ఉద్యమం జరుగుతుందంటే ప్రస్తుతం ఒక బీసీ ఉద్యమం అనేది తెర మీదకి వచ్చింది. చాలామంది బీసీలు కూడా ఇవాళ మాకు రాజకీయాల్లో కానీ ఉద్యోగాలన్నీ వాటా తక్కువ ఉంది కాబట్టి అన్ని ఉద్యమాలు మేము చేసినాము, ఇప్పుడు మాకు రావాల్సినటువంటి బీసీ ఉద్యమము మాకు కావాల్సినటువంటి అవసరం ఉందని చాలామంది గొంతెత్తుతారు. దాంట్లో ఎంప్లాయీస్ మినిమం ఒక ముందు జరిగినటువంటి ఎవరెవరైతే కృషి చేసిరో వాళ్ళని ఆదర్శంగా తీసుకొని పే బ్యాక్ టు ద సొసైటీ అనేది కొంత ఎస్సీలు అంబేద్కర్ని ఆదర్శంగా తీసుకొని చేస్తున్నారు. బట్ బీసీల విషయానికి వస్తే ఎవరిని ఆదర్శంగా తీసుకోవట్లేదు, వాళ్ళ కడుపు కోసమే వాళ్ళు బతుకుతున్నారు. ఒక చర్చ ఉన్నది, దానిపైన మీరు ఒక ఉద్యోగ సంఘం అధ్యక్షునిగా ఏం చెప్తారు? అంటే తప్పది, అది ఖచ్చితంగా పూలే గారి ఆశయాలకు అనుగుణంగా అలాగే మన అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఉద్యోగ వర్గాలు మేము రాజ్యాంగాన్ని లోబడే అన్ని పనిచేస్తున్నాము. మీరు అన్న ఆరోపణ చాలా తప్పు. మేము ఇంతకుముందే చెప్పాము, తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులందరి పాత్ర ఉన్నది. దాన్ని జీవితం కంపల్సరీ, జీతాలు కాదు, విద్యార్థుల జీవితాల కోసము అప్పుడు ఉన్న ఉద్యోగాలు మాకు రావాలని చెప్పి అందరూ వేరే వాళ్ళు కొల్లగొట్టుతారని చెప్పి చేసాము. అట్నే ఇప్పుడు బీసీ మూవ్మెంట్ కూడా గత 5-6 సంవత్సరాల నుంచి మా బీసీ నాయకులందరూ కూడా ఆర్ కృష్ణ నుంచి షురూ చేస్తే నరేందర్ గౌడ్ వరకు అందులో మధ్యలో మన శ్రీనివాస్ అన్న కానీ మిగతా వాళ్ళు కానీ రాజారాం యాదవ్ కానీ అందరూ కూడా చేస్తున్నారు. మేము కూడా మా వంతు పాత్రగా మేము ఎంతున్నా బహుజనుల బిడ్డలేం కాబట్టి ఫస్ట్ మా ఉద్యోగ ధర్మం నిర్వహిస్తూ బీసీ ఉద్యమంలో కూడా మేము మా వంతు పాత్ర పోషిస్తున్నాము. తప్పకుండా మీరు అన్నట్టు ఆ చర్చ జరుగుతుంది, కానీ పేబ్యాక్ సొసైటీ అనేది అంటే కంటిన్యూ చేస్తే బాగుంటుంది. మేము కూడా మొన్న అనుకున్నాము, బీసీలు మనం జీతభత్యాలు ప్రజల నుంచి తీసుకుంటున్నాము, దాన్ని కూడా మనం కనీసం ఒక 5-10% కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా ఎట్లయితే పిల్లలు బీసీ హాస్టళ్లలో చదువుతారు, మంచి సౌకర్యాలు ఉన్నాయి, ఇంకా వాళ్ళకి ఏమైనా బుక్స్ కావాలన్నా ఇంకేమైనా కావాలన్నా మేమైతే మా వంతుగా మేము ఎక్కడ అడిగినా మనం ఒక స్కూల్లో ఇప్పించాము. మనం ఒక పాలిటెక్నిక్ విద్యార్థికి ఏదో ఇంజనీరింగ్లో సీట్ వస్తే డబ్బులు లేవంటే అందరం కలిసి కలెక్ట్ చేసి ఇచ్చాము. అట్లా మా వంతు పాత్రగా మేము చేస్తున్నాం, ఇండివిజువల్గా చేస్తున్నాం. మీరు అన్నది సామూహికంగా చేస్తే ఇంకా బాగుంటుంది కదా అన్నారు. ఖచ్చితంగా మా వాళ్ళతో మాట్లాడి మీరు చెప్పిన మంచి ఆలోచనని సొసైటీకి మళ్ళీ ఉపయోగపడే విధంగా, రీసైకిల్ చేసే విధంగా, ఎట్లయితే ఒక వస్తువు ఖరాబ్ అయితే దాన్ని మళ్ళీ మార్చి దాన్ని మళ్ళీ అన్ని నైపుణ్యాలను తీసుకొచ్చి మళ్ళీ మార్కెట్లో తెస్తారు. అట్లా మన బీసీ ఉద్యోగులు కావచ్చు, బీసీ విద్యార్థులు కావచ్చు, బీసీ వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఒక
తరాన్ని తీసుకొచ్చి ముందుకు తీసుకువెళ్ళే విధానం. ఎందుకంటే ఇది సైకిల్, ఇది మా తాతలు చేశారు, మా తండ్రులు చేశారు, మేము చేస్తున్నాం. ఇప్పుడు మా పిల్లలు కూడా అదే కార్యక్రమాలు చేస్తారు కాబట్టి మా మనమళ్ళు రేపు మా ముని మనమళ్ళు కూడా ఉపయోగపడే విధంగా మీరు చెప్పిన సూచన బాగుంది. ఎందుకంటే ప్రతిదీ సమాజంతో వస్తుంది, సమాజానికే పోవాలి. అది దాన్ని ఉపయోగపడే విధంగా అటు వస్తు రూపంలో కావచ్చు, ఆర్థికంగా కానీ, ఈవెన్ మా మాటల రూపంలో కానీ ఏదన్నా మేము ఉపయోగపడే విధంగా చేస్తామని చెప్పి ఈ మంచి ఆలోచనని మీరు ఇచ్చినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్న, తెలంగాణ ఉద్యమంలో ఫైట్ చేశారు. ఆ ఉద్యమ జ్ఞాపకాలన్నీ ఒక గ్యాలరీ రూపంలో మొత్తం ఇంట్లో భద్రపరిచారు. ఎందుకు అట్లా భద్రపరచాలనిపించింది? అవి చూస్తే కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమము 100 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అనుకుందాం. నా జీవిత కాలంలో అలాంటి ఉద్యమం నేను చూడలేదు కాబట్టి మా తాతలు మా తండ్రులు చేశారు. మా తాత రామకృష్ణ యాదవ్ అని మన ఇంద్రపాల్ నగర్, మాది తుమ్మలగూడెం, నల్గొండ జిల్లా. అక్కడ రజాకర్లతో కొట్లాడాడు. మా ఫాదరు తెలంగాణ ఉద్యమం మలిదశ ఉద్యమంలో అడిగిమేట్లో ముసిరాబాద్ కాన్స్టిట్యూన్సీలో కొట్టాడు. అంటే అలా జ్ఞాపకాలు కూడా 1-2 మా దగ్గర ఉన్నాయి. దానిలో భాగంగానే నేను 2006 నుంచి, అంటే నేను 97లో ఉద్యోగం ఎక్కినప్పుడు తెలంగాణ ఉద్యమం అవి ఏం లేదు. అంటే అప్పుడు జరుగుతున్న అన్యాయాల మీద మాట్లాడుతున్న సంఘాలు అన్నీ నాకు ఒక మంచి అలవాటు ఉన్నది. పేపర్ క్లిప్పింగ్ ఏది ఉన్నా కూడా కట్ చేసి పెట్టుకుంటాను నేను. దానిలో భాగంగానే మొన్న వచ్చిన మన రిపోర్టర్ గారు మా ఇంట్లో చూశారు. ఖచ్చితంగా పేపర్ కటింగు, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, ఈవెన్ దో హిందీ, ఈవెన్ సీడీల రూపంలో కూడా మేము చేసిన అన్ని ఫ్రీ జోన్ కన్నా ముందు 2004, 2006, 2007, 2008, 2009, 9 నుంచి ఇప్పటి వరకు అన్నీ కూడా ఒక గనిలాగా. ఎందుకంటే మేము పాస్తులు లేకున్నా కనీసం మన జ్ఞాపకాలు భవిష్యత్ తరాలకు తెలవాలి అని చెప్పి అవి భద్రపరచాను. ఖచ్చితంగా మీరు చెప్పినట్టు గంట కాదు, ఇంకో 2 గంటలు కూడా చూడవచ్చు. అన్ని ఫొటోస్ ఉన్నాయి. ఆల్బమ్ నా దగ్గరనే కాదు, అప్పుడు పనిచేసిన స్వామి గౌడ్ దగ్గర, శ్రీనివాస్ గౌడ్ దగ్గర, దేవిప్రసాద్ దగ్గర, తర్వాత ముజీబ్ దగ్గర, అందరి దగ్గర కూడా అన్నీ ఉన్నాయి. కానీ అన్నీ మీరు అన్నట్టు అన్నీ బయటకు తీస్తే ఒకరోజు చూడవచ్చు అప్పుడున్న జ్ఞాపకాలని. ఖచ్చితంగా మీరు చెప్తే ఒకరోజు ఎక్కడో ఒక దగ్గర అరేంజ్ చేసి అవన్నీ చూపిస్తాను. ఆ జ్ఞాపకాలతోని ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి సమస్యలు వచ్చినప్పుడు ఎలాంటి పోరాటాలు చేయాలి, ఏం చేయాలి, మాకు మంచినీళ్ళు తాగడానికి కూడా లేకుండా కూడా అంత స్లోగన్, గొంతు ఓకల్ కాడు దెబ్బతిండి అందరికీ అరిచి జై తెలంగాణ, జై తెలంగాణ అని. అయినా కూడా కళాకారులు ఎట్లయితే పాటలు పాడి కళ్ళల్లోకి వెళ్ళి, చోళ్ళకి వెళ్ళి, నోట్లకి వెళ్ళి రక్తాలు వచ్చినాయో, మా నాయకత్వానికి, నాయకులకు కూడా స్లోగన్స్ ఇచ్చి మాట్లాడి గొంతు బొంగురు అయ్యి, థ్రోట్ ఇన్ఫెక్షన్లు అయ్యి ఎన్నో బాధలు పడ్డాం. అయినా అవన్నీ జ్ఞాపకాలు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. సెక్రటరియట్లో ఇట్లనే తెలంగాణ ఉద్యమం అవుతున్నది క్రమంలో బిల్లు పాస్ చేయాలని చెప్పి బిల్లు వస్తే బిల్లుని చింపేసారు ఆంధ్ర ఏపీ ఎన్జిఓ సంఘాలు అక్కడ ఉన్నాయి. దాంట్లో నేను అనుకోకుండా ఆ రోజు నేను శ్రీనివాస్ గౌడ్ అందరం పోతే నేను కూడా పోరాడితే ఆ రోజు ఆ పోలీసు వాళ్ళు వాళ్ళ ఒత్తిడిలో నాకు ఇక డొక్కల్లో నొప్పిలేస్తే కింద పడిపోయాను నేను. సాక్షి ఫ్రంట్ పేజీలో నా ఫోటో వచ్చింది. అది ఎంత మంచి జ్ఞాపకం అది. చుట్టూ పోలీసు వాళ్ళు, మధ్యలో నేనున్నా, సొమ్మసిల్లి పడిపోయినా, నీళ్ళు తాపిస్తే అప్పుడు లేచిన. అప్పటిదాకా నాకు తెలియదు. అంటే అలాంటి నాలాంటి యువ నాయకులు అప్పుడు చేసిన కార్యక్రమాలను కూడా ఇప్పుడున్న యువతకు తెలవాలంటే ఖచ్చితంగా ఆ నాలెడ్జ్ గనిని ఖచ్చితంగా ఒక లైబ్రరీ రూపంలో తయారు చేయాలి. ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తుంది అంటే అప్పుడు పాల్గొన్న ఉద్యమకారులందరూ కింది స్థాయి నుంచి, తాలూకా నుంచి ఢిల్లీ వరకు ప్రపంచ స్థాయిలో పనిచేసిన వాళ్ళందరూ కూడా, తెలంగాణ కోసం పనిచేసిన ఎన్ఆర్ఐలు కూడా దయచేసి మీరందరూ కూడా ఆ గనిని ఎక్కడో ఒక దగ్గర భద్రపరిచి నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడే విధంగా తయారు చేయాలి. ఇది మామూలు పేపర్ అని అంటే మాత్రం తప్పు. మనం చేసిన ప్రతి చెమట బొట్టు ఇప్పుడు తెలంగాణ వచ్చింది, తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. రాబోయే కాలంలో కూడా అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. చివరిగా ఒక క్వశ్చన్ అన్న, ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో యాదవులకు కనీసం ఒక ఎమ్మెల్యే దక్కలేదు ఒకటైతే, రెండో విషయం ఏంటంటే రాజకీయంగా జనాభా పరంగా అత్యధికంగా ఉన్నటువంటి యాదవులు రాజకీయంగా మాత్రం వెనుకబడినంటే ఏం చెప్తారు? అంటే ఏమైందంటే అప్పుడు ఉన్న అవకాశాలన్నీ ఉపయోగించుకోవాలి. గతంలో ఇన్ని సంవత్సరాల 75 సంవత్సరాల నుంచి ప్రతి క్యాబినెట్లో ఒక మంత్రి ఉంటాడు, ఖచ్చితంగా ఒకళ్ళని ఇద్దరు ఉంటారు, ఒక 5 ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు, 2 ఎంపీలు, ఎమ్మెల్సీలు ఉంటారు. ఏందో మళ్ళీ ఈసారి ఏమైందో, ఈ మొన్న లాస్ట్ టైం అయిన ఎలక్షన్స్లో అనుకోకుండా అంజన్ కుమార్ అన్నకు ముషీరాబాద్ నుంచి ఇస్తే ఆయన గెలవలేకపోయిండు. తర్వాత మిగతా దగ్గర గెలిచిన వాళ్ళు ఏమో వేరే పార్టీలు ఉన్నారు.
కాంగ్రెస్లో ఖచ్చితంగా అందుకే అనిల్కి ఎంపీ స్థానం కల్పించి మంచి అంటే గౌరవ సోనియా గాంధీ గారు కావచ్చు, కేసీ వేణుగోపాల్ గారు కానీ, కొప్పుల రాజు గారు కానీ మన కమ్యూనిటీ మీద ఉన్న అభిమానంతో ఖచ్చితంగా అనిల్ కుమార్ గారికి రాజ్యసభ ఇచ్చారు. అంటే బీర్లా ఐలే గారు గొల్లకుర్మ వాళ్ళకు కూడా ఎమ్మెల్యే ఇచ్చారు. ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే చైర్మన్లు కానీ ఇంకేమన్నా అవకాశాలు ఉంటే మన వాళ్ళకి ఇచ్చేటట్టు మా వంతు యాదవ్ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్స్ తరపు నుంచి కూడా మేము ఒక ప్రెజర్ గ్రూప్గా పనిచేసి బయట ఉన్న మిగతా ఇంటలెక్చువల్ యాదవ ఐటీఓలు కావచ్చు, యాదవ జర్నలిస్టులు కావచ్చు, యాదవ ఉద్యోగ సంఘాలు కానీ, యాదవ చారిటబుల్ ట్రస్ట్ కానీ, యదువంశీ వాళ్ళు కానీ, హాయిరి యాదవ్స్ కానీ, ఇంతమంది ఇన్ని సంఘాలు ఉన్నాయి. అందరినీ ఒకదాటిపై తీసుకొచ్చి యాదవ జేఏసీగా పయ్యావుల చక్రధర్ యాదవ్ గారు పెట్టారు. ఆయన మీటింగ్లు అన్నిటికీ వెళ్తాము. బంతు శ్రీదేవి యాదవ్ కూడా, ఆమె కూడా మహిళల తరపు నుంచి వాదం వినిపిస్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చైర్మన్లు కానీ అది కానీ వచ్చే విధంగా మేము కూడా ప్రెజర్ గ్రూప్గా పనిచేస్తాము. ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు కూడా ఫస్ట్ ప్రజలకు ఉపయోగపడాలి. ఆ తర్వాత కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి కొంతమంది కన్నా కొన్ని అవకాశాలు చైర్మన్లు కానీ, మెంబర్లు కానీ, వార్డు మెంబర్లు కానీ, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, దాంట్లో కూడా ఎక్కువ శాతం. ఎందుకంటే మన వాళ్ళు నమ్మితే ఇప్పుడు బ్యాంకులో లోన్ తీసుకుంటే అందరికన్నా ముందు మన కమ్యూనిటీ వాళ్ళే తీర్చేసి మళ్ళీ సర్టిఫికేట్ తెచ్చి యూనివర్సిటీ తెచ్చి చూపిస్తారు. అలాంటి గొప్ప కులంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఇంకా రావాలని చెప్పి బీసీలలో కానీ అటున్న ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కలుపుకొని ముందుకు పోయి సమాజానికి ఉపయోగపడే విధంగా పేరు తేవాలని, రాబోయే ఈ కొత్త జనరేషన్లో కూడా మనలో టెక్నాలజీని కూడా బాగా వాడుకొని డిజిటల్ మీడియాని కానీ అటు ఛానల్స్ కానీ ఎక్కడ ఏమున్నా కూడా, ఎందుకు మీరు మారుమూల గ్రామంలో చిన్న ఇష్యూ అయినా కూడా బయటకు వస్తుంది. అట్లా అన్నీ తీసుకొచ్చి గొర్రెలకు ఏమైనా అయినా కానీ, బర్రెలకు ఏమైనా అయినా కానీ, కరెంట్ షాట్ కొట్టి ఏమైనా చనిపోయినా కూడా అక్కడ ఉన్న వెటనరీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎంఆర్ఓలకు కావచ్చు రిప్రజెంటేషన్ ఇచ్చి యువకులు చదువుకున్న వాళ్ళు ఒక అప్లికేషన్ ఇచ్చి చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి నష్టపరిహారం ఇస్తుంది. బ్యాంకులు కూడా అన్ని లోన్స్ బాగా ఇస్తున్నాయి. నేషనల్ బ్యాంక్స్ కూడా మన కమ్యూనిటీ వాళ్ళకు బాగా నమ్మి, ఎందుకంటే వీళ్ళు ప్రాంప్ట్గా అన్నీ కడతారు, అన్నీ కరెక్ట్ ఉంటాయి. అంటే వేరే వాళ్ళు కూడా చేస్తారు కానీ మన వాళ్ళు ఇంకొంచెం ముందుగా ఉత్సాహంగా మన వాళ్ళకి, ఎందుకంటే కొంచెము పైసలు ఎవరిదైనా తీసుకున్నామంటే భయపడి ఎప్పుడు తీర్చేయాలి, ఎప్పుడు ఏం చేయాలని చెప్తారు. కాబట్టి అవన్నీ ఉపయోగించుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, యాదవ్ విజన్ నిజంగా ఒక మంచి ఛానల్. కమ్యూనిటీలో కొంచెం లేట్ అయినా ముందున్నారు మీరు అందరూ. ఈ భారతదేశంలో కావచ్చు, సౌత్ ఇండియాలో కావచ్చు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి. మీ సిబ్బందికి, మీ మేనేజ్మెంట్కి, వాళ్ళందరికీ కూడా హైదరాబాద్ జిల్లా ఉద్యోగుల పక్షాన యాదవ ముద్దు బిడ్డగా, అలాగే యాదవ సామాజిక వర్గంలో ఉన్న అన్ని సంఘాల తరపున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసు. జై యాదవ్, జై మాధవ్, జై తెలంగాణ. చూశారు కదా ఎంబీ కృష్ణ యాదవ్ గారి నేపథ్యం. కాబట్టి ఖచ్చితంగా అన్నగారికి కూడా పదవి రావాలని ఆశిద్దాం. మరింత మంది కొత్త మందిని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కాబట్టి యాదవ్ విజన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.